అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని 5వ భాగాన్ని వినేద్దామండి. సమయం సాయంత్రం 6 గంటలు. సత్య వాళ్ళ పిన్ని బాబాయిలతో చాలాసేపు మాట్లాడాక ఇద్దరూ అక్కడి నుంచి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఏం బాబు, ఎలాగో ఇప్పటి వరకు ఉన్నారు, కాస్త భోజనం కూడా చేసి వెళ్ళొచ్చు కదా అంది సీత. సత్య ఏదో చెప్పేలోపు పర్వాలేదండి, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా తింటాం అన్నాడు ఆదిత్య సీరియస్గా. అప్పటికే చాలా ఆకలిగా ఉన్న సత్య ఆదిత్య అలా చెప్పేసరికి చాలా డిసప్పాయింట్ అయింది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. సత్య దిగులుగా ఉండడం చూసి, ఏమైంది మేడం గారికి, మొహం అలా పెట్టారు అన్నాడు ఆదిత్య కారు డ్రైవ్ చేస్తూ. అంతా నీ వల్లే, నాకిప్పుడు ఎంత ఆకలిగా ఉందో తెలుసా, అనవసరంగా పిన్ని భోజనం పెడతానంటే వద్దన్నావు అంది సత్య కోపంగా. చూడు సత్య, ఎవరైనా ఇంటికొస్తే భోజనం చేసి వెళ్ళండి అని మొహమాటానికి అడుగుతారు, అది వాళ్ళ సంస్కారం. అలా అని మనం తింటే ఏం బాగుంటుంది చెప్పు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. చాలే చెప్పొచ్చావు, ఇప్పుడు నా బుజ్జి పొట్టకి చాలా ఆకలేస్తోంది, కావాలంటే నువ్వే చూడు అంటూ చొరవగా ఆదిత్య చెయ్యి తీసుకొని తన నడుంపై పెట్టేసింది సత్య. సడన్గా సత్య అలా చేసేసరికి ఆదిత్యకి షాక్ తగిలినట్టు అనిపించింది. ఒక్కసారిగా కారు ఆపేశాడు. ఏయ్, నీకేమైనా పిచ్చా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, లేక నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా అన్నాడు ఆదిత్య కోపంగా. ఆకలిగా ఉన్నప్పుడు నా మైండ్ అస్సలు పనిచేయదు, నిజంగానే చిన్నపిల్లలా మారిపోతాను. నా ఆకలి బాధ నీకు అర్థం అవ్వాలని అలా చేశాను అంది సత్య అమాయకంగా. తన పరిస్థితికి నవ్వాలో ఏడవాలో ఆదిత్యకి అర్థం కాలేదు. అప్పటికే ఉదయం నుంచి సత్యిస్తున్న షాక్లకి తన మనసంతా చిరాగ్గా అయిపోయింది. ఎంత వద్దనుకున్నా ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అవి చాలవన్నట్టు కొత్తగా టచింగ్స్ కూడా మొదలుపెట్టింది. ఇకపై సత్య వల్ల తనేమైపోతాడో ఏమో అనుకున్నాడు ఆదిత్య భయంగా. హలో మాస్టారు, ఏంటి ఆలోచిస్తున్నావు, నాకు ఎలాగోలా ఫుడ్ పెట్టు, చాలా ఆకలిగా ఉంది అంది సత్య. అమ్మ మహాతల్లి, పక్కనే హోటల్ ఉంది, వెళ్ళి తిందాం పద, లేకపోతే నువ్వు ఇచ్చే షాక్లకి నేను పైకి పోయేలా ఉన్నాను అంటూ కారు దిగి నడిచాడు ఆదిత్య చిరాగ్గా. సత్య కూడా ఆనందంగా వెనకాలే నడిచింది. ఇద్దరూ కూర్చొని భోజనం ఆర్డర్ ఇచ్చారు. సారీ ఆదిత్య అంది సత్య భోజనం చేస్తూ. ఎందుకు అని అడిగాడు ఆదిత్య. ఉదయం నుంచి నా పిచ్చి చేష్టలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా, అందుకు. నిజం చెప్పాలంటే ఎవరినైనా ఒకసారి నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ దగ్గర నేను నాలా ఉండాలనిపిస్తుంది అని చెప్పింది సత్య చిరునవ్వుతో. ఎందుకో తెలియదు కానీ సత్య తనని అంత దగ్గర మనిషిగా ఫీల్ అవుతుంటే ఆదిత్యకి చాలా నచ్చింది. కాసేపటికి భోజనం ముగించి ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. రింగ్ అవుతున్న తన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది సత్య. అవతల వాళ్ళు చెప్పింది విన్నాక, ఆదిత్య ఒక నిమిషం కారాపు అంది సత్య సీరియస్గా. ఏమైంది అన్నాడు ఆదిత్య అర్థం కాక. ఇప్పుడు మనం వెళ్లాల్సింది మనింటికి కాదు, లంకపట్నం అని చెప్పింది సత్య. అదేంటి, అక్కడికి మనమెందుకు వెళ్ళాలి అన్నాడు ఆదిత్య కంగారుగా. అది మా ఊరు, 25 ఏళ్ల క్రితం నాన్న సిటీకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఉన్న ఒక్కగానొక్క మనవరాలు పెళ్ళి సొంతూరులో జరిగితే బాగుంటుందని మా నానమ్మ చెప్పింది. అందుకే మన పెద్దవాళ్లంతా మాట్లాడుకొని మన పెళ్లి తతంగాన్ని అక్కడికి షిఫ్ట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు, మనల్ని కూడా వచ్చేయమన్నారు అంది సత్య. సత్య మాటలు వినగానే ఆదిత్య కోపంగా కారు దిగిపోయాడు. హలో బాస్, మళ్ళీ నీకేమైంది అంది సత్య అర్థం కాక. అసలు వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, నిజం చెప్పాలంటే అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా సరే నాన్న సంతోషం కోసం తప్పక ఒప్పుకున్నాను. ఎలాగోలా వీలైనంత ఫాస్ట్గా మ్యారేజ్ ఫినిష్ చేసేస్తే నేను ఈ టెన్షన్ నుంచి బయటపడొచ్చు అనుకున్నాను. ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నానని
నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారం ఈ మ్యారేజ్ని సిటీ నుంచి విలేజ్కి షిఫ్ట్ చేసేశారు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఈ వారం రోజులు ఆ పల్లెటూరులో షికారు చేయాలా అన్నాడు ఆదిత్య కోపంగా. ఇప్పుడేం జరిగిపోయిందని నువ్వు ఇంతలా ఫీల్ అయిపోతున్నావు? ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్న క్లారిటీ మనిద్దరికీ క్లియర్గా ఉంది. పైగా పిల్లల పెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలని మన అమ్మా నాన్నలకు కూడా కోరుకుంటుంది కదా. అయినా మనం మన అవసరాల కోసం ఈ పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. అది సిటీలో అయితే ఏంటి, విలేజ్లో అయితే ఏంటి అంది సత్య సీరియస్గా. సారీ సత్య, ఇప్పటికే నా మనసుకు విరుద్ధంగా నేను చాలా చేశాను. ఇంతకంటే కాంప్రమైజ్ అవ్వడం నా వల్ల కాదు అన్నాడు ఆదిత్య చిరాగ్గా. మనం మనస్ఫూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నామని మన పెద్దవాళ్ళంతా అనుకుంటున్నారు. ఇప్పుడు మనం కాదు కూడదు అంటే వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తాయి. ప్లీజ్ ఆదిత్య, నా మాట విను. మన ఫ్యూచర్ కోసం ఒక్క వారం రోజులు అడ్జస్ట్ అవ్వు అంది సత్య రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. చాలాసేపు ఆలోచించాక ఆదిత్య అయిష్టంగానే సత్యతో పాటు లంకపట్నం బయలుదేరాడు. సమయం రాత్రి 8 గంటలు. గాలి చల్లగా తగలడంతో సత్య మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆదిత్య చెయ్యి గట్టిగా పట్టుకొని భుజంపై తలవాల్చేసింది. చిరాగ్గా కారు డ్రైవ్ చేస్తున్న ఆదిత్య తన పక్కనే ముద్దుగా నిద్రపోతున్న సత్యని చూశాడు. దేవుడా, ఏ ముహూర్తాన ఈ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందో కానీ అప్పటినుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక్కోసారి దూరంగా ఉండాలనిపిస్తుంది. తీరా తను దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దూరం పెట్టలేకపోతున్నాను. తను అల్లరి చేస్తే కోపం రావట్లేదు. తనతో ట్రావెల్ చేస్తుంటే టైమే తెలియట్లేదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఫిక్స్, నేను నాకు తెలియకుండానే ఈ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాను. లేదు, అలా జరగకూడదు. నా లైఫ్లో సత్యతో ఒక స్నేహితుడిగా తప్ప ఇంకే బంధం ఉండకూడదు. ఇకపై తన వల్ల నా మనసు కంట్రోల్ తప్పకుండా నువ్వే చూడాలి స్వామి అనుకున్నాడు ఆదిత్య. అలా వెళుతుంటే ఒక్కసారిగా కారు పెద్ద సౌండ్ చేస్తూ ఆగిపోయింది. ఏమైంది అంటూ విసుగ్గా నిద్రలేచింది సత్య. ఏమో తెలీదు అంటూ కారు చెక్ చేయడానికి దిగాడు ఆదిత్య. ఎంతసేపు చెక్ చేసినా తనకేమీ తెలియలేదు. హే సత్య, ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం అన్నాడు ఆదిత్య. ఇక్కడి నుంచి ఊరు 1 కిలోమీటర్ ఉండొచ్చు, నడిచి వెళ్ళిపోదాం అంటూ కారు దిగింది సత్య. దాంతో ఇద్దరూ కలిసి ఊరు వైపు నడక ప్రారంభించారు. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి ఈదురుగాలులు వీస్తూ మరి కాసేపట్లోనే వర్షం జోరుగా పడసాగింది. సత్య, వర్షం పడుతుంది, పరిగెడదాం పద అన్నాడు ఆదిత్య కంగారుగా. ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా వర్షంలో తడవక తప్పదు. అదేదో ఇక్కడే ఉండి ఎంజాయ్ చేద్దాం పదా అంటూ ఉత్సాహంగా ఎగురుతూ వానలో తడవసాగింది సత్య. నెమలి కంఠం రంగు చీరలో పురివిప్పిన నెమలిలా సత్య వర్షంలో ఆడుతూ ఉంటే ఆదిత్యకు మనసులో ఉన్న చిరాకంతా ఎగిరిపోయి హాయిగా అనిపించింది. తడిసిన చీరలో సత్య మరింత అందంగా ముద్దుగా కనిపించింది. ఎంతసేపు తడిచినా వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో ఇద్దరూ నడుస్తూ ఇంటికి చేరుకున్నారు. రే నాన్న, ఏంట్రా మీరిద్దరూ ఇలా తడిచిపోయారు అన్నాడు సుబ్రహ్మణ్యం కంగారుగా. ఊరి చివరకు వచ్చేసరికి సడన్గా కారు ట్రబుల్ ఇచ్చింది నాన్న, అందుకే నడుచుకుంటూ రావాల్సి వచ్చింది అన్నాడు ఆదిత్య. సరే, లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి అంది కమల. దాంతో ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. రూమ్లో రెడీ అవుతున్న ఆదిత్యకు సత్య అందంగా వర్షంలో తడుస్తున్న దృశ్యమే పదే పదే గుర్తుకొస్తుంది. రెడీ అయ్యాక బయటకొచ్చి తన పక్క రూమ్ వైపు చూసిన ఆదిత్య షాక్ అయిపోయాడు. అద్దం ముందు తడి చుట్టూ ఆరబెట్టుకుంటున్న సత్య అరవిరిసిన ముద్దమందారంలా అందంగా కనిపించింది. ఏదేమైనా దేవుడు చాలా గ్రేట్. ఇంత అందాన్ని ఎంతో శ్రద్ధగా చెక్కాడు. ఒక ఆడపిల్లలో ఉండాల్సిన ప్రతి అందాన్ని ఈ సత్యభామలో అంతకంటే అందంగా చెక్కాడు. కాకపోతే ఎటొచ్చి మధ్యలో నడుం దగ్గర మాత్రమే బాగా పిసినారితనం చూపించినట్టున్నాడు.
అది మాత్రం చాలా సన్నగా చేశాడు అనుకున్నాడు ఆదిత్య. అద్దంలో సత్య ఎర్రటి పెదాలపై అలాగే నడుము వంపులో నీటి బిందువులు అందంగా మెరుస్తుంటే ఆదిత్య అడుగులు తెలియకుండానే సత్య వైపు పడ్డాయి. అనుకోకుండా వెనక్కి తిరిగిన సత్యకు అత్యంత దగ్గరగా నిల్చున్నాడు ఆదిత్య. బయట వర్షం జోరున పడుతోంది. పైగా అప్పటికే తడిచి వణుకుతున్న తన శరీరానికి ఆదిత్య శ్వాస వెచ్చగా తగులుతుంది. సత్య కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా మరింత దగ్గరకొచ్చి చెంపపై చెయ్యి వేశాడు ఆదిత్య. ఆదిత్య చేస్తున్న పనులకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కంగారుగా తన చీరను నలుపుకోసాగింది సత్య. అదురుతున్న తన పెదాలపై ఉన్న నీటి బిందువుని చూపుడు వేలుతో సున్నితంగా తుడిచాడు ఆదిత్య. ఒక్కసారిగా సత్య ఒళ్ళంతా కరెంట్ షాక్ పాకినట్టు అనిపించింది. కళ్ళు పత్తికాయల్లా విప్పార్చి చూస్తూ ఉండిపోయాడు. బయట ఆకాశంలో ఉరుము శబ్దం పెద్దగా రావడంతో భయంగా ఆదిత్యను గట్టిగా హత్తుకుంది సత్య. ఏమనుకున్నాడో ఏమో ఆదిత్య కూడా సత్య చుట్టూ చెయ్యి వేసి తన వైపు మరింత గట్టిగా లాక్కొని హత్తుకున్నాడు. రే బావా అంటూ అరుస్తూ లోపలికొచ్చాడు గౌతమ్. గౌతమ్ వాయిస్తో డిస్టర్బ్ అయ్యి కంగారుగా ఇద్దరూ దూరం జరిగారు. అప్పటి వరకు ఆదిత్య తనకు తెలియకుండా ఏం చేశాడో గుర్తుకొచ్చి చాలా కంగారు పడిపోయాడు. సత్య అయితే ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా బయటికి పారిపోయింది. ఆదిత్య కూడా టెన్షన్గా బయటికి వెళ్ళిపోయాడు. తను రాగానే వాళ్ళిద్దరూ అలా కంగారుగా వెళ్ళిపోవడం చూసి గౌతమ్ ఆశ్చర్యపోయాడు. ఏంటబ్బా, రోజు రోజుకి వీళ్ళిద్దరూ చాలా దగ్గరైపోతున్నట్టున్నారు. కొంపదీసి మా బావ బండి పట్టాలెక్కేసిందా? చూస్తుంటే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ సంవత్సరం తిరిగేలోపే పర్మనెంట్ మ్యారేజ్ అయ్యేలా కనిపిస్తోంది అనుకున్నాడు గౌతమ్ ఆలోచిస్తూ. సత్య బయటికొచ్చి రూమ్లో జరిగిన దాని గురించి ఆలోచించసాగింది. అసలేం చేస్తున్నాను నేను? నా మనసు నిండా కృష్ణున్నాడు. అలాంటప్పుడు ఆదిత్య సాంగత్యాన్ని నేనెందుకు అవాయిడ్ చేయలేకపోతున్నాను? తను చనువుగా ఏం చేస్తున్నా చూస్తూ ఎందుకు ఉండిపోతున్నాను? నా మనసు ఎందుకు నా కంట్రోల్లో ఉండడం లేదు అనుకుంది సత్య ఆలోచిస్తూ. ఆదిత్య కూడా ఇబ్బందిగా సత్య దగ్గరకు వచ్చాడు. సారీ సత్య, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది అన్నాడు ఆదిత్య మెల్లగా. పర్వాలేదులే, అయినా ఇందులో నా తప్పు కూడా ఉందేమో. లేకపోతే నువ్వు దగ్గరకు వస్తుంటే సైలెంట్గా ఉండేదాన్ని కాదు కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సత్య. ఆదిత్య కూడా కాసేపు ఆలోచించి నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని 5వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 6వ భాగంతో మళ్ళీ కలుద్దాం.